తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేశారు. ఈస్ట్ పిఎస్ లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం సమీక్ష తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోబోతున్నారు. తొక్కిసలాట ఘటనకు అధికారుల వైఫల్యమే కారణమని రిపోర్ట్ వచ్చింది. డీఎస్పీ రమణ కుమార్ అత్యుత్సాహం వల్లే తొక్కిసలాట జరిగిందని నివేదిక వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంపై రిపోర్ట్ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యంపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు ఆయన. ఇదే అంశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక్కడ టీటీడీ అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయ లోపం కూడా కనిపిస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం సీఎం సమీక్ష తర్వాత ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే ఖచ్చితంగా నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో మాత్రం అధికారుల వైఫల్యం ఉన్నట్టుగా చాలా స్పష్టంగానే అర్థమవుతున్న పరిస్థితి. టీటీడీకి పోలీసు అధికారులకి సమన్వయ లోపం కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనంతటికీ కారణము ఏంటి అన్న దానిపై ఇప్పటికే లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదికని ప్రభుత్వానికి టీటీడీ ఇచ్చింది, పోలీస్ యంత్రాంగం కూడా ఇచ్చింది. సీనియర్ పోలీస్ అధికారిచే పూర్తి ఘటనపై విచారణ జరిపించాలని చెప్పేసి ఇప్పటికే భావించిన నేపథ్యంలోనే ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. ఈ 2 కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యి బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద, అంటే అక్కడ విధుల్లో ఉన్నటువంటి, అంటే ఒకటి పద్మావతి పార్క్లో జరిగిన ఘటనకు సంబంధించినటువంటి అక్కడ విధుల్లో ఉన్న తహసీల్దార్ జయరాములు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మరోవైపు శ్రీనివాసంలో జరిగిన ఘటనకు సంబంధించి మరో కేసు నమోదైంది. అంటే ఈ 2 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ఇది ఇందుకు బాధ్యులు ఎవరు అన్న దానిపై మాత్రము పోలీస్ యంత్రాంగం పైన ఖచ్చితంగా వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు, తిరిగి ఆ తర్వాత మాజీ సీఎం జగన్ రాబోతున్నారు, తర్వాత పవన్ కళ్యాణ్. అంటే వరుసగా అగ్రనేతలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఎంత సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది అన్నది మాత్రము ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం అర్థమవుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే లోతైన దర్యాప్తు కొనసాగించే విధంగానే అధికార యంత్రాంగం అయితే సిద్ధమైపోయింది. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి ఈవో కానీ, జిల్లా యంత్రాంగానికి సంబంధించిన కలెక్టర్ కానీ ఇప్పటికే ఒక నివేదికలు ఇచ్చారు. ఈ నివేదికల్లో అక్కడ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, అసలు ఇంత వేల మంది వస్తారని చెప్పినప్పుడు దాదాపుగా 9 ప్రాంతాల్లో 94 కౌంటర్లు ఏర్పాటు చేసి 10 రోజులకు సంబంధించి 7 లక్షల మంది భక్తులకు టోకన్లు ఇచ్చి అక్కడ దర్శనం కల్పించే అవకాశం ఉన్నప్పుడు టీటీడీ ముందు నుంచి అప్పీల్ చేస్తుంది, టోకను టికెట్ ఈ 2 లేకపోతే భక్తులకు దర్శనం ఇవ్వడం. ఇదే పెద్ద సమస్యగా మారిపోయినట్టుగా తెలుస్తుంది. భక్తుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అంటే టోకన్ కానీ టికెట్ కానీ ఈ 2 లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా కూడా టోకన్ కానీ లేదంటే టికెట్ కానీ పొందాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టమవుతున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి చాలా సీరియస్గానే స్టెప్స్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇచ్చిన నివేదికలో, ప్రాథమిక నివేదికలో ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్లో కూడా అధికారుల వైఫల్యాన్ని తప్పుపట్టాడు. కాబట్టి టీటీడీ పాలక మండలి ఏం సమాధానం చెప్పబోతుంది, ప్రభుత్వంకి పోలీస్ యంత్రాంగం ఏ సమాధానం చెప్పబోతుంది, ఇది చూడాల్సిన అవసరం ఇది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అధికారులతో ఇప్పటికే మంత్రులు సమీక్ష నిర్వహించారు. కాబట్టి మంత్రులు ఇచ్చే నివేదిక ఏమి ఉండబోతోంది, ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యమంత్రి ఏ రకంగా దీన్ని సీరియస్గా తీసుకోబోతారన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బాధిత కుటుంబాలకు కూడా ఎస్గ్రేషియా ప్రకటించడం అనేది మరి కాసేపట్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది.